ఓకే. సో, ఇప్పుడేమైపోయింది, నా ఫస్ట్ రిక్వైర్‌మెంట్ ఏదైతే ఉందో, నా పాడ్స్ అనేవి నా ఇండియన్ రీజియన్‌లోనే డిప్లాయ్ అవ్వాలి అని నేను రిక్వైర్డ్ ఇచ్చానిక్కడ. ఓకేనా. రిక్వైర్డ్ ఇస్తే అది కంపల్సరీగా ఇండియన్ లొకేషన్‌లోనే డిప్లాయ్ అవుతుంది. లేదంటే నాకు ఎర్రర్ అయితే వస్తుంది. అంటే పెండింగ్ స్టేట్‌లోకైతే వెళ్తుంది. సో, నా ఫస్ట్ ఫంక్షనాలిటీ, ఫస్ట్ రూల్ కంప్లీట్ చేశాను. సెకండ్ రూల్ ఏంటి? ప్రిఫర్డ్ లొకేషన్ ఈస్ తిరుపతి. సో, ఇండియన్ రీజియన్‌లో నెక్స్ట్ ప్రిఫర్డ్ లొకేషన్ వచ్చేసి తిరుపతి. సో, దానికోసం మనం వెతుకుదాం ఇక్కడ. సో, ఇక్కడ మీరు నో డెఫినిట్‌లోకి వెళ్ళండి. నో డెఫినిట్‌లోకి వస్తే చూడండి. ఫస్ట్ వాళ్ళేం చేశారు, నాలాగే రిక్వైర్డ్ తీసుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ప్రిఫర్డ్. ఇక్కడ మనకి కీవర్డ్ చూడండి. ప్రిఫర్డ్. ముందు ఇక్కడ రిక్వైర్డ్ అండ్ దెన్ ప్రిఫర్డ్. ఇప్పుడు మనం ప్రిఫర్డ్ వాడుతున్నాం. ప్రిఫర్డ్ ఎగ్జిక్యూషన్. సో, ఎక్కడైతే రిక్వైర్డ్ స్టార్ట్ అవుతుందో అక్కడే నేను ప్రిఫర్డ్ కూడా రాయాలి. సో, మ్యాచ్ అవ్వాలి. ఆర్ అండ్ పి. ఓకే డా. ప్రిఫర్డ్ అనేది కరెక్ట్‌గా ఉంది. సో, ఈ ప్రిఫర్డ్‌లో నేను ఏదైతే చెప్పానో, ప్రిఫర్డ్‌లో మనం ఏం చేస్తాం, వెయిట్ తీసుకుంటాం. ప్రిఫర్డ్‌లో వెయిట్ తీసుకుంటాం. సో, ఆ వెయిట్ నేను ఎంత ఇస్తాను, నేను 100% ఇచ్చేస్తాను. నా మెయిన్ రిక్వైర్‌మెంట్ తిరుపతిలో డిప్లాయ్ అవ్వాలి. డన్. దాని తర్వాత ప్రిఫరెన్స్ వెయిట్‌లో ప్రిఫరెన్స్. దాని తర్వాత మ్యాచ్ ఎక్స్‌ప్రెషన్. దాని తర్వాత మ్యాచ్ ఎక్స్‌ప్రెషన్. దాని తర్వాత కీ. నా కీ ఏంటి ఇక్కడ మ్యాచ్ ఎక్స్‌ప్రెషన్‌లో? ఏసీ. ఓకే. అండ్ దెన్ నా ఆపరేటర్. ఇక్కడ నేను ఏ ఆపరేటర్‌ని యూజ్ చేస్తున్నానో ఇన్ అనే ఆపరేటర్‌ని యూజ్ చేస్తున్నాను. దాని తర్వాత వాల్యూ. వాల్యూలో నేనేం రాయాలి? తిరుపతి. వాల్యూలో నేనేం రాయాలి? తిరుపతి. సో, దట్స్ ఇట్. దాని తర్వాత నా కంటైనర్ స్టార్ట్ అవుతుంది. చూసారా ఎంత ఈజీయో? మనకి రిక్వైర్డ్ ఉంది. రిక్వైర్డ్‌లో మనం ఏం చెప్పాము? రీజియన్ ఇండియా అనే ఉండాలి. సో, ఇండియన్ లొకేషన్‌లోనే నువ్వు డిప్లాయ్ అవ్వాలి. సెకండ్‌ది ప్రిఫరెన్స్. ఇండియన్ లొకేషన్‌లో కూడా నాకు ఆహ్, రీజియన్స్ ఉన్నాయి. అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఒకటి తిరుపతి, కర్నూల్, వైజాగ్ అని చెప్పేసి. సో, దానిలో నా ప్రిఫర్డ్ లొకేషన్ వచ్చేసి తిరుపతి. నా మెయిన్ ప్రయారిటీ తిరుపతిలో డిప్లాయ్ అవుతాను. ఒకవేళ తిరుపతి అనే లేదనుకోండి, తిరుపతి అనే వర్కర్ లేకపోతే నేను ఆ ఇండియన్ లొకేషన్‌లో ఎక్కడైనా నేను డిప్లాయ్ అవుతాను. సో, అది నా ప్రిఫర్డ్. ఇప్పుడు నేనేం చేస్తాను, సేవ్ చేద్దాం. సేవ్ చేసి డిప్లొమాని రన్ చేద్దాం. kubectl క్రియేట్ -f pod -deploy. ఎంటర్. kubectl get pod. kubectl get pod -o వైడ్. చూడండి. అన్ని నా వర్కర్. రీజన్ ఇండియానే. రీజన్